తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది మనమందరం రోజు కూడా పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా కూడా చూస్తున్నాం. మనం చూస్తే వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది చనిపోయారనేది కూడా మనం అందరం చూసాం. దానికి ఆనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చలించి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా చలించి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తరువాత చనిపోయిన వారి కుటుంబాలకు వెళ్ళి ఒకసారి చైర్మన్ను సభ్యులు అందరూ కూడా వాళ్లకు పరిహారం చెల్లించి వాళ్ళ దగ్గర క్షమాపణలు కోరుకుంటే బాగుంటుందనంటే, తను చెప్పిన ప్రశ్న క్షమాపణలు కోరుకుంటే చనిపోయిన వాళ్ళు ఏమన్నా బతికొస్తారా అని వాళ్ళ డిప్యూటీ సీఎంకే అతను రిటర్ను ఇదే విధంగా ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి గోవులు చనిపోవడం, దాన్ని కనబడకుండా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే విధంగా దాన్ని ఏదో ఒక విధంగా కబేళాలు తరలించడం, మాయ చేయడం, ఇది ఒక దినచర్యలాగా పెట్టుకొని గోశాలను మొత్తం సర్వనాశనం చేసేశారు. అదేవిధంగా చూస్తే తిరుమలలో ఒక పద్ధతి అనేది లేకుండా ఎట్లా పడితే అట్లా బ్రేక్ దర్శనాలు, ఎవరికి పడితే వాళ్ళకి దర్శనాలు, ఒక సిస్టమ్ అనేది లేకుండా ఆ పవిత్రతను పూర్తిగా దెబ్బతీస్తూ తిరుమల అంటేనే ఒక పవిత్రమైనదని మర్చిపోయి అపవిత్ర చేసిన వ్యక్తి బిఆర్ నాయుడు గారు. సెక్స్ రాకెట్ వీడియోలు కావచ్చు, అతను వాళ్ళతో మాట్లాడిన బిహేవియర్ కావచ్చు, దాని మీద మా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది మేధావులు అనేక విధాలుగా స్పందించారు. స్పందించి ఆయన వెంటనే రాజీనామా చేయాలి అని అనేక ధర్నాలు కూడా చేయడం జరిగింది.